హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య లహరి. బాగున్నారా? రేపు మ్యారేజ్కి వెళ్ళాలి. సో శారీ సెలెక్ట్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కొత్త శారీస్లలో రేపు ఏది కట్టుకుందాం, ఎల్లుండి ఏది కట్టుకుందాం, అవతల రోజు ఏది కట్టుకుందాం, అంతే కదండి మన లేడీస్ అంతా అలాగేదా ఆలోచించేది. ఆ టెన్షన్లో శారీస్ అన్నీ ముందేసుకొని కూర్చున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన శారీ మా పెద్ద ఆడబిడ్డ తీయించారనమాట రాజరాజేశ్వరి గుళ్ళో. ఇందులో కొన్ని చీరలు ఆవిడ తీయించినవి, కొన్ని నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చినవి, కొన్ని నేను కొనుక్కున్నవి ఉన్నాయి. ఓకేనండి, హల్దీకి ఇది కట్టుకుంటే బాగుంటుందా? ఇంకా ఉన్నాయి కదా, అన్నీ పెట్టి చూద్దాం. ఈ శారీస్కి బ్లౌజెస్ అయితే ఇంకా స్టిచ్ చేయలేదు, బట్ శారీస్ కట్టేదానికైతే రెడీ అయిపోయాను అన్నమాట. వీటి బ్లౌజెస్ అంతా సపరేట్గా కట్ చేసి పెట్టున్నాను. ఇంకా అవన్నీ స్టిచ్ చేసుకోవాలి. అమ్మో, ఈ నేవీ బ్లూ ఎక్సలెంట్, నాకు ఇష్టంగా కొనుక్కొని వచ్చుకున్న శారీ ఇది కూడా మా పెద్ద ఆడబిడ్డ తీసిచ్చింది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మెరూన్, బేబీ పింక్ అండ్ నేవీ బ్లూ, ఆ గోల్డ్ జర్రీతో చాలా బాగుంది. అండ్ ఇది బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ శారీ. ఇది కూడా మా పెద్ద ఆడబిడ్డ తీసిచ్చింది. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇది వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను ఈ చీరని. బట్ ఈ చీరలో కట్టి ఉన్న పిక్ అయితే నేను తీసుకోలేదు, తీసుకున్నప్పుడు పెడతాను ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్గా చేసిందనమాట వాళ్ళ కూతురు పెళ్ళికి. ఈ కలర్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, బట్ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ డామినేట్ చేసే విధంగా ఉంది నన్నే. సో ఈ శారీ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. ఈ చీరకు కూడా బ్లౌజ్ అయితే సపరేట్ కట్ చేసి పెట్టాను, ఇంకా స్టిచ్ చేయలేదన్నమాట. జస్ట్ ఫాల్ అంచులు మాత్రం స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ శారీ నాకు తెలిసిన ఒక ఆంటీ నాకు గిఫ్ట్ చేసింది నా బర్త్డేకి. ఇది కూడా దగ్గర బేబీ పింక్ అండ్ లైట్ పీచ్ గ్రీన్తో కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ. బఫ్ హ్యాండ్స్, చిట్టి బఫ్ హ్యాండ్స్ కుట్టి ఉంచుకున్నాను. ఈ శారీ మాత్రం లాస్ట్ దివాళీ పండగకి ఈ శారీని కట్టానమాట నేను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్కి వేర్ చేద్దాం అనిపించింది. ఈ శారీ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు గిఫ్ట్ చేసినప్పుడు ఆ శారీని అద్భుతంగా కుట్టి ధరించడం అంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది. నాకు ఆవిడ కేవలం ఫ్రెండే కాదండి, మంచి మెసెంజర్, మోటివేటర్, చాలా కష్టపడేటటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అనమాట తను. సో నాకు చాలా ఇష్టం తనంటే. ఇదండి నా న్యూ శారీ సెలెక్షన్స్. ఒక పక్క చూపిస్తూ ఏది కట్టుకోవాలో కూడా డిసైడ్ అయిపోయింది. ఇంకా నేను కట్టుకోవాలనుకున్న శారీ ఏది అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ కన్ఫ్యూజన్, ఇది కడతామా అది కడతామా అని. ఈ రెడ్ శారీ నేను కొనుక్కున్నాను. వెయిట్లెస్, చాలా బాగుంది అండ్ గ్రాండ్గా ఉంది. నైట్ రిసెప్షన్స్కి అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ రెడ్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ ఈ శారీని 1 టైం కట్టేస్తున్నాను. సో మళ్ళీ మా వాళ్ళు అందరూ చూసేసారు కదా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి తెగ థింక్ చేసి ఒక శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. హల్దీ ఫంక్షన్ కాబట్టి మెంతి ఎల్లో అండ్ ఆలివ్ గ్రీన్ బార్డర్ ఉన్న ఆ ఎల్లో శారీని సెలెక్ట్ చేసుకున్నానండి. అదే కట్టుకుందాం అనిపించింది. ఇంకా ఫైనల్లీ డిసైడెడ్. అండ్ దానికి బ్లౌజ్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ కుదిరింది. సో ఇంకా దాన్ని కట్టుకొని అలా డెకరేట్ అయిపోతే సరిపోద్ది. ఇక ఆ శారీ కట్టిన తర్వాత నా అవుట్ఫిట్ ఎలా వచ్చింది
వీళ్ళిద్దరూ పెళ్లి కూతురు యొక్క మదర్ అండ్ ఫాదర్ అన్నమాట. వీళ్ళిద్దరితో ఆ పెళ్లి ఫంక్షన్లో కొంచెం పాడుకుందామని ఆ రోజంతా వాళ్ళిద్దరిని తెగ ఏడిపిస్తూ, మీరిద్దరు గురించి ఒకరు చెప్పుకోండి, ఎట్లా మీ కూతురికి పెళ్లి చేస్తున్నారు కదా, ఆ తర్వాత మాకు ఛాన్స్ దొరకదు అని తెగ ఏడిపించేసాను ఇద్దరిని. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ వేసి, జాన్ను అనుకోనమ్మా నన్ను తీయడం ఆపేసి ఈ చుట్టూ తీసుకో తల్లి అని అంటున్నారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంజాయ్గా ఉన్నింది. తను చాలా హ్యాపీగా కూడా ఉన్నింది. లావణ్య ఇవన్నీ లావణ్య ఇట్లా తీ అని తనే నాకు సజెస్ట్ చేస్తూ ఉన్నింది అనమాట. అంత సంతోషంగా ఉన్నింది పాపము. ఇంకా అంతే కదండి, తన కూతురికి పెళ్ళి అంటే అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది, కష్టపడేది మనమే కదా. ఇక అందరం డిఫరెంట్ యాంగిల్లో అలా ఇలా కూర్చోంటే, సరే అందరినీ కాస్త పరిచయం చేద్దాము అని ఇలా తీసాను అనమాట. ఇంకా పెళ్లి కూతురు అయితే నన్ను తీయద్దక్క, తెల్లగా కనిపిస్తున్నాను వద్దు అంటుంది. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయిందండి హల్దీ కార్యక్రమం. ఫస్ట్ పేరెంట్స్ స్నానం చేయించారనమాట పాపకి. ఇంక తర్వాత ఒకరొకరు అలా. హల్దీ ఫంక్షన్ అంటే పసుపు కొమ్మలు దంచుతారు కదండి, స్టార్ట్ చేసామన్నమాట. పసుపు కొమ్మలు దంచి అన్ని బిందెలలో కొద్దిగా వేసి మిగిలిన పసుపునంతా కూడా గిన్నెలో కలిపి ఆ అమ్మాయికి ఒళ్ళంతా పూస్తారు. సో దానికి దంపుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి మేము ఎలా దంచామనేది. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. Memory lane isn't that too far away from our hearts, yeah, yeah. The ones we keep close, we should never let go. So tell me who you love, baby. Take a moment to unwind, fix yourself and realign yourself with the world, baby. Breathe slow, baby, yeah. We should breathe slow, we should breathe slow, we should breathe slow. look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Whoa.
drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you. Hop back in your car, top down. There's no stopping us, 'cause we own this town. Never knew I could have such fun. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you. పెళ్ళికూతురు రెడీ చేయడానికి మేము ఒక పక్క కుస్తీ పడుతుంటే ఎవరి పాటికి వాళ్ళు హ్యాపీగా కూర్చొని మమ్మల్ని చూస్తున్నారండి. ఇది అండి మా పెళ్ళి తతంగం. ఓకే బాయ్.